ఇక్కడ వన్ పెంగ్విన్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మరొక్కసారి ఇక్కడ రికార్డ్ చేస్తున్నాను వీడియో. ఇది మూడోసారి సమంగా రికార్డ్ కాలేదు, మిస్టేక్స్ పోయాయి, మాట్లాడేటప్పుడు సౌండ్ రాలేదు మైక్. తర్వాత చెక్ చేయడం జరిగింది మొబైల్లో. ఇంకా మళ్ళీ చెప్తున్నాను, ఈసారి చాలా మంచిగా చెప్తాను. ఎందుకంటే ఇదే ఫస్ట్ వీడియో మీరు చూసేది. నేను కట్ చేసిన వీడియోలు మీరు చూడలేదు. ఇక్కడ గ్రూప్ ఆఫ్ పెంగ్విన్స్ ఉంటే ఇదొక్క పెంగ్విన్ అదా దాని దారి అది చూసుకుంటుంది. ఇంకా మధ్యలో ఒక మనిషి. ఓకే, 2007లో జరిగింది స్టోరీ. 20 ఏళ్ళ తర్వాత కూడా, అంటే దాదాపుగా ఒక 13-18 ఏళ్ళు అయింది. ఇప్పుడు కూడా స్టోరీ అనేది బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ టైంలో ఆ ఫోటోగ్రాఫర్ డాక్యుమెంటరీ. ఓకే, ఆ మనిషి తెచ్చి పెంగ్విన్ని ఈ గ్రూప్ ఆఫ్ పెంగ్విన్స్ దగ్గర వెళ్తే కూడా ఆ పెంగ్విన్ ఒకటే వెళ్ళింది. చూడండి, ఒకటే వెళ్ళింది. అక్కడ వీడియో రికార్డ్ చేశాడు కాబట్టి ఆ స్టోరీ అనేది ప్రజల మైండ్లో ఉంది. ఒక 18 ఏళ్ళ తర్వాత కూడా వన్ పెంగ్విన్ స్టోరీ అని జనాల్లోకి వెళ్ళింది. ఆ పెంగ్విన్ ఒక్కటి ఎలా వెళ్ళింది సంవత్సరాలు అనేటట్టుగా వీడియోలు ఇక్కడ చూశానని చెప్పుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో చాలా సాడ్గా ఒక మనిషి కూడా ఇలా అయిపోతున్నాడు, సమాజంలో అందరితో కలవలేక అని. ఒక్కొక్క పెంగ్విన్ స్టోరీ లాగా అందరూ ఒక పెంగ్వినే అనేటట్టుగా. అవును, మనిషి లైఫ్ కూడా ఇలానే ఉంటుంది, పెంగ్విన్ లాగానే. ఏదైనా ఇబ్బందులు వస్తే ఒక్కడే అయిపోతాం. అలానే పెంగ్విన్ కూడా ఒక్కటే అయిపోయింది, చాలా దూరం వెళ్ళింది. మళ్ళీ ఆ దూరం వెళ్ళేటప్పుడు ఏమైనా తినిందా, తాగిందా, వేరే పెంగ్విన్లు కలిసా అనేది కూడా సమంగా తెలియదు. అలా జంతువుకే ఒక స్టోరీ అంటూ ఏర్పడింది ఆ వీడియో క్యాప్చర్ చేయడం వల్ల. అదే మనం కూడా మన జీవితాన్ని రాసుకోవచ్చు. ఎలాగైతే ఇప్పుడు నేను రాసుకుంటున్నానో వన్ పెంగ్విన్ స్టోరీ అని, అది రికార్డ్ అయిన దానికి ఇంత. ఓకే, ప్రపంచవ్యాప్తంగా వన్ పెంగ్విన్ స్టోరీ అని తెలిసింది. ఇప్పుడు మనం కూడా ఉన్నాం, ఇలా వీడియోలు తీస్తూ కూడా మన స్టోరీ చెప్పుకోవచ్చు. నేను స్టూడెంట్, నేను ఓకే బ్యాంక్ బ్యాంక్ ఓనర్, బ్యాంక్ మేనేజర్ జాబ్ చేస్తున్నాను. ఇలా మీరు ఏదో ఒకటి చెప్పొచ్చు మీ జీవితంలో ఏం జరిగిందో ఒక 20-25 సంవత్సరాల్లో అని. మీ జీవితం తగ్గట్టుగా మీరు చెప్పొచ్చు. ఒక స్టోరీ అని చెప్పుకోవచ్చు. భరత్ స్టోరీ అని, వన్ పెంగ్విన్ స్టోరీ అని, అనిల్ స్టోరీ అని. అనిల్ స్టోరీ తెలుసు, వీడియోలు అనేటివి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఎన్నో ఇబ్బందులు. వాళ్ళు ఉమ్మిస్తారు, వాళ్ళు ఇలా వచ్చి ఇట్లా పోతారు. ఇవన్నీ లెక్క చేయకుండా నా స్టోరీ నేను చెప్పుకుంటున్నాను, వేరే వాళ్ళ స్టోరీలు కూడా పెడుతున్నాను. ఇలా మనం కూడా ఒక స్టోరీ రాసుకోండి. ఇక్కడ పెంగ్విన్ ఉంది, సంవత్సరాలు అయినా కూడా ఆ వన్ పెంగ్విన్ స్టోరీ అనేది చరిత్రలో నిలిచిపోతుంది. మళ్ళీ అలా మనం కూడా రాసుకోవాలంటే ఆ విధంగా కష్టపడాలి. ఆ పెంగ్విన్ ఎంతో దూరం నడిచిందంట. మళ్ళీ వాళ్ళు ఏమి పెట్టి అంత దూరం నడిచిందని చెప్పారో కానీ చాలా బాధ అనిపిస్తుంది. డాక్యుమెంటరీలో ఈ పెంగ్విన్ స్టోరీ అనేది క్యాప్చర్ అయ్యింది. అది చాలా దూరం నడిచి ఒకటే ఉండి చనిపోవడం జరిగింది. ఆ బాధాకరమైన స్టోరీని ఒక మ్యూజిక్ యాడ్ చేస్తూ మనుషులు మాట్లాడుతున్నారంటే మామూలు విషయం కాదు. జస్ట్ ఆ జంతువు గురించి ఇంతమంది మాట్లాడుతున్నారంటే ఇది మామూలు విషయం కాదు. అలానే ఒక మనిషి కూడా ఏదైనా సాధిస్తే, ఓకే, ఆ పెంగ్విన్ ఏం సాధించలేదు, తనకు నచ్చినట్టుగా అది బతికింది, చాలా ఒంటరిగా వెళ్ళింది. కొద్దిగా బాధాకరమైన స్టోరీ అని చెప్పుకోవచ్చు ఆ వన్ పెంగ్విన్ స్టోరీ. ఏమి సాధించిన పెంగ్విన్ కాదు అది. మళ్ళీ ఆ ఒక్క పెంగ్విన్ ధైర్యం చేసి నడుచుకుంటూ వెళ్ళింది, చాలా రోజులు బతికింది వేరే పెంగ్విన్ల కన్నా అని ఇక్కడ వీడియోలో తెలుస్తుంది. ఇది పెంగ్విన్ స్టోరీ. ప్రతి ఒక్కరూ ఒక స్టోరీ అంటూ ఉంటుంది. ఆ స్టోరీ అనేది మీరు ఇలా ప్రొజెక్ట్ చేసుకుంటారో యూట్యూబ్ ఛానల్లో, లేకుంటే రాసుకొని బతుకుతారో మీకు అవసరం లేదో, లేకుంటే నాలాంటి వ్యక్తి వీడియో తీస్తే మీరు కూడా రేపు సమాజంలో ఉన్నారు అనేటట్టుగా తెలుస్తుందో మీ ఇష్టం అది. ఇది పెంగ్విన్ స్టోరీ వచ్చేసి ఇక్కడ కెమెరాలో క్యాప్చర్ అయింది కాబట్టి మిగిలింది పెంగ్విన్ స్టోరీ, వన్ పెంగ్విన్ స్టోరీ అని. అదే ఇలా క్యాప్చర్ కాకుంటే వీడియోల్లో, ఫోటోలలో ఆ పెంగ్విన్ స్టోరీ అనేది ఉండకుండే
అంతే, మన జీవితం మనమే రాసుకోవాలి, మన స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే చూస్తున్నారు నా స్టోరీ, తప్పకుండా ఒక మూవీ కూడా తీసే ప్లాన్లో ఉన్నాను. థ్యాంక్ యూ, ఉంటాను. డబ్బు సంపాదించినాక తీస్తాను. మళ్ళా ఊక ఎంట పడకండి బాబు, తీస్తావు తీస్తావు ఊక ఉత్తమాటలు చెప్పేవాడిని నెత్తిపోతుంది.